దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి దినము దేవుని వాక్యాన్ని, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించటము మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి ఎంతో ఆశీర్వాదం. మరి దేవుని వాక్యం విని మరి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు జీవించినట్లయితే చాలా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దాని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరు నాటబడిదే, ఆకువాడిక తన కాలం అందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిదినము, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మనకి, మన జీవితాలకి ఎంతో ఫలభరితాన్ని ఇస్తుంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం కానీ చూస్తే, తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తమ చిన్న బిడ్డల్ని యేసు ప్రభు ముట్టాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఎంతమంది మీ బిడ్డలను దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశపడుతున్నారు? ఆ రోజున యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తమ చంటి బిడ్డలను తీసుకొచ్చి యేసయ్య వారి మీద చేతులు ఉంచాలని, ప్రార్థించాలని ఆశపడ్డారు. ఆ సమయంలో శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించారంట. అప్పుడు ఏమంటున్నాడు యేసు, అది చూసి కోప్పడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానేడి, వారిని ఆటంకపరచుకోవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డలను ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మరి నీ బిడ్డలను దేవుని మందిరానికి తీసుకొస్తున్నావా? దేవుని వాక్యం వినేటట్టుగా, అలాగే వారికి మీద చేతులుంచి ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పిల్లలను, నీ చంటి బిడ్డల్ని దేవుని మందిరాన్ని తీసుకురావాలి, దేవుని సన్నిధి తీసుకురావాలి. యేసు జ్ఞానమందు, వయస్సును, దేవుని దయ, మనుషుల దయలో వర్ధిల్లాడు. కాబట్టి దేవుని సన్నిధి రావటం వల్ల దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హన్న తన కుమారుడిని మరి పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో విడిచిపెట్టిందాన్ని. ఆ సమయాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మందిరంలో పరిచయం చేసేవాడిగా ఉన్నాడు. ఆ చిన్న వయస్సులోనే బాలుడిగా ఉండగానే దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు. అలాగే మరి సమయాలు దేవుని దయ, మనుషుల దయలో వర్ధిల్లినాడు. కాబట్టి సమయాన్ని దేవుడు గొప్ప ప్రవక్తగా చేశాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు, యాజకుడైనాడు, నాయకుడైనాడు. కాబట్టి దేవుడు మన బిడ్డలను చాలా గొప్పవారుగా చేస్తాడు, గొప్ప నాయకులుగా చేస్తాడు. ఆయన గొప్ప ప్రవక్తలుగా చేస్తాడు, గొప్ప దైవజనులుగా దేవుడు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధికి వారిని తీసుకురావాలి, సండే స్కూల్కి నడిపించాలి. చిన్నప్పటి నుంచి వారి వాక్యాన్ని వినాలి, చిన్నప్పటి నుంచి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, చిన్న వయసు నుంచే ప్రార్థించడం వారు నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో వారు మరి దేవుని యొక్క మందిరానికి నడిచేవారుగా ఉండాలి. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలను ప్రభువు దగ్గర తీసుకురండి, దేవుని వాక్యాన్ని వారు వినిపించండి, దేవుని సన్నిధి తీసుకురండి. అందుకనే హన్న దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డ ఎలా ఎదిగినాడంటే జ్ఞానంలో ఎదిగినాడు, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగినాడు. అవును, ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? మన బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతారని, దేవుని దయ వారి మీదకి వస్తుంది. అలాగే మనుషుల దయలో కూడా ఎదగాలి. మనుషులు చూస్తే, అమ్మా ఎవరి పిల్లోడు ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత ఆత్మీయత అని దేవుని వాక్యం నేర్చుకున్న బిడ్డలు చూస్తే అందరూ కూడా ఆ బిడ్డలను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. యేసు ప్రభుని చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అలాగే మరి సమయాలు చూస్తే ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే బహు చిన్న వయసులోనే దేవుని యొక్క దయ అతని మీద ఉంది, మనుషుల దయ కూడా అతను ఉంది. కాబట్టి మన బిడ్డలు దేవుని దయలో, మనుషుల దయలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, వయసులో ఎదగాలి, అన్ని విధాలుగా ఎదగాలంటే దేవుని ఆశీర్వాదం వారికి రావాలి. కాబట్టి యేసు ప్రభు చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చాడు. కాబట్టి మన బిడ్డల్ని ఎప్పుడూ ఆటంకపరచకూడదు, వాళ్ళని ప్రభు సన్నిధికి తీసుకురావాలని
దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 16 వచనం చదువుకుంటే, ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించినాడు. యేసు ప్రభు ఆ బిడ్డల్ని దగ్గర తీసుకున్నాడు, వారిని కౌగిలించుకున్నాడు, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు. కాబట్టి ప్రభువు మన బిడ్డల్ని హత్తుకుంటాడు. ఆయన చేతుల్లో మనం పెట్టాలి. ఆయన హస్తంలోకి మనం అప్పగించినప్పుడు ప్రభు యొక్క చేతుల్లో వారు ఆశీర్వదించబడతారు. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో కూడా నీ బిడ్డలను దేవుని చేతికి అప్పగించు. ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించు నాయన, నా బిడ్డల చదువులో సహాయం చేయి, నా బిడ్డలకు మంచి జ్ఞానివు, మంచి తెలివినివ్వు. ఒక తల్లిగావు, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలిగా నువ్వు నీ బిడ్డల కోసం నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించాలి. వాళ్ళ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని గొప్ప వ్యక్తులుగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తారు. కాబట్టి మరి ఎడిసిన్ ఆయన మరి చిన్న వయసులోనే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్స్ మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము అని చెప్పి పంపించేశారంట. అయితే ఆ ఉత్తరం చూసిన తల్లి ఆ కుమారుడికి తన చదువు నేర్పించి వాడిని గొప్పవాడిగా చేసింది. ప్రపంచానికి వెలిగించేవాడిగా మరి వెలుగుని కనుగొన్నాడు అతను. మరి ఆ ఎలక్ట్రికల్ లైట్స్ కనుగొన్నాడు, ప్రపంచానికి వెలిగించేవాడయ్యాడు. చూడండి, తల్లి తన బిడ్డని ఎంత చక్కగా పెంచిందో చూడండి. మనుషులు అజ్ఞానంగా ఆ జ్ఞానం లేనటువంటి అనొచ్చేమో, కానీ జ్ఞానమిచ్చే దేవుడు మనకున్నాడు, తెలివిచ్చే దేవుడు మనకున్నాడు, గొప్పవారిగా చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు చింతించుతూ నీ బిడ్డల విషయమే, వారి గురించి నువ్వు ఆ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు జ్ఞానవంతులుగా, యోగ్యులుగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తారు, ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతారు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధన ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఈ సమయమందు మరోసారి ప్రార్థిస్తున్నాం, తమ చిన్న బిడ్డలను ముట్టాలని. కొంతమంది నాయన తమ బిడ్డలను తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిస్తే వాళ్ళని గద్దించున్నాం. పరలోక రాజ్యం ఎలాంటి వారిదని చెప్పి వారి మీ చేతులుంచి వారిని ఆశీర్వదించావు కదా. అలాగే నాయన మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డలను నీ సన్నిధి నడిపించేవారుగా, నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు వారు పొందుకునేవారుగా సహాయం చేయండి. జ్ఞానమిచ్చేవాడు నీవే, తెలివిచ్చేవాడు నీవే, గొప్పవారిగా చేసే దేవుడు నీవే, ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేవాడు నీవే నాయన. అటు రీతిగా నీ కృపను, దీవెనను, ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.